ఓం నమో నారాయణాయ. శ్రీ మదాంధ్ర భాగవతం 20వ భాగం. ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయిన ధృతరాష్ట్రుని గురించి ధర్మరాజు ఏడుస్తుంటే విదురుడు వచ్చాడు. ధృతరాష్ట్రుడు ఎక్కడికి వెళ్ళాడో నీకేమన్నా తెలుసా అని విదురుని అడిగాడు. తప్పో ఒప్పో విదురుడు మంచివాడని ధృతరాష్ట్రునికి తెలుసు. అందరూ పడుకున్నాక ధృతరాష్ట్రుడు విదురుడిని పిలిచి, నాకు నిద్ర పట్టడం లేదు, ఏదైనా మంచి మాటలు చెప్పు అనేవాడు. అప్పుడు విదురుడు, నీకు ఎందుకు నిద్ర పట్టడం లేదు? దొంగలకి నిద్ర పట్టదు. నీవు దొంగవి. నీ తమ్ముడి రాజ్యం, నీ తమ్ముడి పిల్లల రాజ్యమును నీవు దొంగిలించాలని ఆలోచన చేస్తున్నావు అని తిట్టేవాడు. రాత్రి అన్నీ తిట్టేసిన తరువాత వాటిని విని ధృతరాష్ట్రుడు, నువ్వు బాగా తిట్టావు, నిజమే, నేను దొంగనే, ఏం చేస్తాను, నేను ఈ మోహంలో నుంచి బయటకు రాలేను అనేవాడు. కనీసం ఒక మంచి వ్యక్తి దగ్గర సత్సంగం చేసి తన తప్పును ఒప్పుకొని బుర్రకి పట్టినా లేకపోయినా రాత్రి మంచి మాటలు వినేవాడు. ఈ పుణ్యమునకు గాను విశ్వరూప సందర్శనంలో కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రునికి కళ్ళను ఇచ్చి దర్శనం చేయించాడు. జీవితంలో ఒక సత్పురుషుడితో సహవాసం ఎంత గొప్పదో చూడండి. అటువంటి ధృతరాష్ట్రుడు గాంధారి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోతే విదురుడు ఎటు వెళ్ళిపోయాడో నాకు కూడా తెలియదు అని కన్నుల నీరు పెట్టుకున్నాడు. ఆ సమయానికి నారదుడు వచ్చాడు. నారదుడు ఎప్పుడు వచ్చినా జగత్ కళ్యాణమే, ఎందుకు ఏడుస్తున్నావు అని ధర్మరాజుని అడిగాడు. పాపం మా పెదనాన్నగారికి కళ్ళు లేవు, ఉత్తర దిక్కుకి తపస్సుకి అని వెళ్ళిపోయారు, ఆయన ఏమి తిట్టారు, ఎవరు పెడతారు అన్నాడు ధర్మరాజు. అప్పుడు నారదుడు, ఈ పిచ్చి ప్రశ్న మానేయి, ఎవరు పెడతారని అంటావేమిటి? 2 కళ్ళు ఉన్న దానిని 4 కాళ్ళు ఉన్నది తినేస్తోంది, 4 కాళ్ళు ఉన్నదానిని 2 కాళ్ళు ఉన్నవాడు బాణం వేసి కొట్టి చంపి తినేస్తున్నాడు. సత్పురుషులను పోషించడానికి చెట్లు కాయలు కాసి పళ్ళు పండి అందవేమోనని క్రిందకు వంగి అందిస్తున్నాయి. కాయ కోసేశాక కొమ్మ పైకి వెళ్ళిపోతుంది. తనను నమ్ముకున్న వాడిని ఎలా పోషించాలో ఈశ్వరుడికి తెలుసు. మధ్యలో నీకు బెంగ ఎందుకు? అతను వెళ్ళవలసిన స్థితికి వెళ్ళాడు. మీ పెదనాన్న నడిచి ఉత్తర దిక్కున ఋషులు ఉంటే ఆశ్రమమును చేరుకున్నాడు అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు విదురుడు అనిన మాటలకు చాలా వైరాగ్యమును పొందాడు. ఇవాల్టి నుండి మీ పెదనాన్న ఇంద్రియములన్నింటినీ వశం చేసుకుని అంతర్ముఖుడు అయిపోయి ప్రాణాయామం చేసి మనస్సును ఈశ్వరుడి దగ్గర పెట్టేసి శరీరమును శోషింపచేసి యోగాగ్ని ప్రజ్వరిల్ల చేసి 3 అగ్నిహోత్రములు ఏకకాలమునందు వెలిగితే అటువంటి యోగాగ్ని యందు తన శరీరమును బూడిద చేసేస్తాడు. బ్రహ్మమునందు చేరిపోతాడు. యోగాగ్ని వెలిగిపోతుంటే గాంధారి గమనించి తన భర్త వెళ్ళిపోతున్నాడని ఆ యోగాగ్నిలోకి తాను కూడా ప్రవేశించి శరీరం వదిలిపెట్టి ఇద్దరూ బ్రహ్మమును చేరిపోతారు. నువ్వు సంతోషించు అని చెప్పాడు. అర్జునుడు వెళ్ళి ఇప్పటికి 7 నెలలు అయ్యింది. కృష్ణ భగవానుడిని చూసి వస్తానని చెప్పి బయలుదేరాడు. కానీ ఇప్పటికీ రాలేదు. ఎందుచేత రాలేదు? ద్వారకా నగరంలో ఏం జరిగింది అని ఆశ్చర్యపోతూ విదురుడిని, మీరు తీర్థయాత్రలు చేశారు, అనేక క్షేత్రములకు వెళ్ళారు, ద్వారకా నగరం ఎలా ఉంది? కృష్ణ భగవానుడు క్షేమమేనా అని అడిగాడు. కృష్ణుడు నిర్యాణం పొందేశాడని విదురునికి తెలుసు. కానీ కృష్ణ భగవానుడు నిర్యాణం చెందాడన్న అప్రీతికరమైన వార్త విదురుడు చెప్పలేదు. ఎందుచేత అంటే వాక్కుకి ఒక నియమం ఉంది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యం అప్రియం. సత్యమైన అప్రియమైన మాట చెప్పకూడదు. కృష్ణుడు వెళ్ళిపోయాడన్న మాట తనంత తాను తెలుస్తుంది. తెలిసే లోపలే చెప్పేస్తే ధర్మరాజాదులు తట్టుకోలేరని విదురుడు చెప్పలేదు. కానీ ధర్మరాజు, నాకు కొన్ని దుర్నిమిత్తములు కనబడుతున్నాయి. ఈ దుర్నిమిత్తములు చూస్తే అవతార పురుషుడై ధర్మమును 4 పాదముల నడిపించి ఈ లోకమునంతటినీ తన భుజముల మీద పెట్టుకొని రాక్షస సంహారం చేయించిన మహానుభావుడైన కృష్ణుడు శరీరము విడిచిపెట్టి అవతారమును చాలించాడని నాకు అనిపిస్తోంది. అదే జరిగితే మేము కూడా వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చేసినట్లే, నాకు అనుమానంగా ఉంది అని బాధపడ్డాడు. ఇంతలో అర్జునుడు వచ్చాడు. ధర్మరాజు ముందుగా కుశలం అడిగాడు. అప్పుడు అర్జునుడు, అన్నయ్య, మన నెచ్చెలి, మన దైవం, బంధువు, మన సమస్తము అయిన కృష్ణుడు శరీరమును విడిచిపెట్టేశాడు. ఎంత ఆశ్చర్యమో తెలుసా? ముళ్ళు కాలిలో గుచ్చుకుంటే
అడవిలో వెడుతున్నవాడు ఆ ముళ్ళు తీయడానికి వేరొక ముళ్ళును చేతితో పట్టుకుని చర్మమును ఉత్తరించి శరీరములో ఉన్న ముళ్ళు తీసేసిన తరువాత శరీరములో గుచ్చుకున్న ముళ్ళు, చేతిలో ఉన్న ముళ్ళు, రెండు ముళ్ళను విసిరేసినట్లు శరీరముతో ఈ లోకములోనికి ప్రసంగములయందు జీవితమును పాడు చేసుకుంటున్న వ్యక్తులను ఉద్ధరించడానికి తాను శరీరముతో వచ్చి ముళ్ళును ముళ్ళుతో తీసినట్లు తాను లోకమునకు గీత చెప్పి నడవడి నేర్పి మనలను ఉద్ధరించడానికే వచ్చాడా అని అనుకుంటూ ఉండగా తన అవతారాన్ని విరమించాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే కృష్ణ నిర్యాణం కాగానే గోపబాలురు ఒకరికొకరు కొట్టుకుని అందరూ మరణించారు. కృష్ణుని భార్యలను రక్షిద్దామని నేను గోపాలులతో యుద్ధం చేయవలసి వచ్చింది. గోపబాలురకు పశువులను తోలడం తప్ప యుద్ధం తెలియదు. అటువంటి వాళ్ళు కేవలం కడవలో నీళ్లు పట్టుకుని వెళ్ళే ఒక అబలను ఓడించినంత తేలికగా గాంధీవం ఉన్న నన్ను ఓడించేశారు. నన్ను ఓడించి కృష్ణ పత్నులను నా వద్ద నుండి అపహరించి పట్టుకుపోయారు. అయితే నాకొకటి అర్థం కాలేదు. ఈ గాంధీవమునే కదా నేను అప్పుడు పట్టుకున్నది, ఈ రథమునే కదా నేను అప్పుడు ఎక్కాను. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఏనాడు నీ జీవన రథంలోంచి కృష్ణుని తీసివేశావో ఆనాటి నుంచి నీకు ఓటమి ప్రారంభం. ఎంతకాలం కృష్ణుడు నడిపిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావో అంతకాలం నీకు విజయ పరంపరే. అన్నయ్య, ఇవాళ కృష్ణుడు లేడు. ఆనాడు ద్రౌపదీదేవి స్వయంవరంలో నేను బాణమును గురిపెట్టి కదులుతున్న చేపను కొట్టాను. కాండవవనమును దహించడానికి ఆగ్నేయాస్త్రమును ప్రయోగించాను. 18 అక్షోహిణుల సైన్యమును చీల్చి చెండాడాను. అన్నీ చేయగలిగిన ఈ చేతులు ఇవాళ గోపబాలురతో యుద్ధం చేయలేకపోయాయి. ఎప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడో ఆనాడే మన జీవములు వెళ్ళిపోయాయి. ఈవేళ మనం జీవచ్ఛవాలమై ఉన్నాము అన్నాడు. ఈ మాటలను విని ధర్మరాజు, ఇంక మనం ఉండవలసిన అవసరం లేదు. కృష్ణుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడే కలిపురుషుడు వచ్చేస్తున్నాడు. తరువాతి యుగానికి అవకాశం చూపాడు. కాబట్టి మనం ఉండవలసిన అవసరం లేదు అని పరీక్షితుని పిలిచి అతనికి పట్టాభిషేకం చేశాడు. తాను కట్టుకున్న సార్వభౌమ లాంఛనమైన పట్టు వస్త్రములను, ఆభరణములను విడిచిపెట్టి కేశపాసములకు ఉన్న ముడిని విప్పి ఒక మానసిక హోమం చేశాడు. అది పైకి చేయలేదు. ఇంద్రియములన్నిటినీ తీసుకువెళ్ళి మనస్సులో పెట్టాడు. మనస్సును తీసుకువెళ్ళి ప్రాణవాయువునందు పెట్టాడు. ప్రాణవాయువును తీసుకువెళ్ళి ఆపానమనబడే మృత్యువాయువునందు పెట్టాడు. ఆపానమును తీసుకువెళ్ళి మృత్యుస్థానమైన శరీరమునందు పెట్టాడు. ఈ విధంగా ఇప్పుడు శరీరం పడిపోవడానికి కావలసిన స్థితిని తీసుకువచ్చేశాడు. దీనిని శాస్త్రంలో ఒక రకమైన సన్యాసమని అంటారు. ఇహ తను మాట్లాడడు, ప్రతిస్పందించడు. అన్నిటినీ విడిచిపెట్టి జడుడిలా, పిశాచగ్రస్తుడిలా జుట్టు విరబోసుకుని మౌనంగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉత్తర దిక్కుకు తిరిగి వెళ్ళిపోయాడు. ధర్మరాజును చూసిన భీముడు అలాగే అన్నగారిలాగా వెళ్ళిపోయాడు. భీముడి వెనుక అర్జునుడు, ఆ వెనుక నకుల సహదేవులు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వారు మృత్యుస్థానమైన శరీరంలోకి హోమం చేసేశారు కాబట్టి శరీరములు పడిపోయి కృష్ణ పరమాత్మతో ఐక్యమును పొందేశారు. ఇది తెలుసుకున్న ద్రౌపదీదేవి తన భర్తలు వెళ్ళిపోయిన తర్వాత ఇంక తను ఉండకూడదని తాను కూడా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆవిడ కూడా శరీరమును విడిచిపెట్టేసింది. విదురుడు ధృతరాష్ట్రునితో మాట్లాడిన మాటలను ధర్మరాజు, మిగిలిన పాండవులు ఉత్తరాభిముఖులైన ఘట్టాన్ని ఎవరు విన్నారో, జీవితంలో ఎవరు చదివారో అటువంటి వారికి నిర్హేతుక కృపగా కృష్ణ పరమాత్మ తన పాదార విందముల యందు భక్తిని కృప చేస్తాడు అని పోతన గారు అభయం ఇచ్చారు. ఈ ఘట్టం అంత మహోత్కృష్టమైన ఘట్టం. పూజ్య గురువులచే చెప్పబడిన శ్రీ మదాంధ్ర భాగవతం 20వ భాగం సమాప్తం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. శ్రీ మదాంధ్ర భాగవతం 21వ భాగం. పరీక్షిత్ కలి ధర్మదేవత. పరీక్షిన్ మహారాజు సార్వభౌముడు అయ్యాడు. మహారాజు అయ్యి దేశాన్నంతటినీ కూడా ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. ధర్మరాజు పరిపాలించిన నాడు దేశం ఎంత శోభతో, ఎంత కళ్యాణప్రదంగా ఉన్నదో అంత ఆనందంగా ఉన్నది. ఎక్కడ చూసినా 3 పువ్వులు 6 కాయలు, నెలకి 3 వానలు, ఎక్కడా ధర్మమునకు లోపమన్నది లేదు. ఎన్నో దిగ్విజయ యాత్రలు చేశాడు.
తన మేనమామ గారైన ఉత్తరుని కుమార్తె అయిన ఐరావతిని వివాహం చేసుకున్నాడు. 4 కుమారులు జన్మించారు. వారిలోని వాడే సర్పయాగం చేసిన జనమేజయుడు. తాను జయించని రాజ్యం లేదు. కురు, పాంచాల, కోసల, కాశీ, మల్ల, అంగ, మగధ, మత్స్య, చేది, అవంతి, గాంధార, కాంబోజ, సౌరాష్ట్ర మొదలైన రాష్ట్రములనన్నిటినీ జయించాడు. ఏకఛత్రాధిపత్యంగా విశాలమైన సామ్రాజ్యమును తన పతాక ఛాయలలో అత్యంత సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు. పరీక్షిన్ మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినా ఒక నియమం పాటించేవాడు. పరీక్షిత్తు యాగములు చేశాడు. పరీక్షిత్తు యాగం చేసినప్పుడు అందరూ వచ్చి కూర్చునేవారు. ఆయన దేవతలను పిలుస్తుంటే దేవతలు వచ్చి ఎదురుగుండా కూర్చునేవారట. యాగం చెయ్యని వాళ్ళు కూడా ఆ యాగశాలలోకి వచ్చి కూర్చుని దేవతలు అందరూ వచ్చి కూర్చుని హవిస్సు పుచ్చుకొని వెళ్ళడం చూసేవారు. అంత నిష్ఠాగరిష్ఠుడై యాగములు చేశాడు. ఆయన దిగ్విజయ యాత్రకు వెడుతుంటే శిబిరం వేసుకుని ఉంటే ఆయా ఊళ్ళల్లో ఉన్న జానపదులు వచ్చి, మహానుభావ, మీ పెదతాతగారైన ధర్మరాజు గారు ఇలాగే దిగ్విజయ యాత్రకు వచ్చి శిబిరం వేసుకుని ఉంటే, తరువాత మహానుభావుడు కృష్ణ పరమాత్మ శిబిరంలో పాండవులందరూ నిద్రపోతుంటే తానొక్కడే కత్తి పైకి తీసి పాండవులకు ఆపద వస్తుందేమోనని నిద్రపోతున్న పాండవులకు తెలియకుండా కత్తి పట్టుకుని శిబిరం చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. కృష్ణుడు మీ తాతలని అంతలా రక్షించాడు. అదే కృష్ణుడు సారథ్యం చేస్తుంటే పాండవ మధ్యముడైన అర్జునుడు ఒక్కొక్కసారి పిలవడం కోసమని తన పాదంతో కృష్ణుడిని డొక్కలో చిన్నగా తన్నేవాడు. తన్నితే కృష్ణుడు వెనక్కి తిరిగి చూసి, ఫల్గుణ, రథం ఎటు తిప్పాలి అని అడిగేవాడు. అర్జునుని పిలిచి బావా అని హాస్యమాడేవాడు. శ్రీకృష్ణుడు నిజంగా పాండవులను ఎంత ఆదరించాడో ఒక మహాశివరాత్రి నాడు అర్జునుడు పాలచెంబు పట్టుకొని గబగబా పరిగెడుతున్నాడు. అతనిని చూసి కృష్ణుడు, బావా, ఎక్కడికి పరిగెడుతున్నావు అని అడిగాడు. అప్పుడు అర్జునుడు, శివాలయానికి వెడుతున్నాను, ఇవాళ శివరాత్రి, అభిషేకం చేయాలి అన్నాడు. అప్పుడు కృష్ణుడు, శివాలయంలోనే ఉన్నాడని అనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడ లేడా అని పంచెను పైకి తీశాడు. శ్రీకృష్ణుని మోచిప్పలో శివలింగం కనపడింది. అంత శివకేశవ అభేదం. కృష్ణ భగవానుడి మోచిప్పను చూసి అర్జునుడు అభిషేకం చేశాడు. నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలో అంటూ శ్రీ కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి పొంగిపోతాడు. అంతటి మహాత్ముడు కృష్ణుడు పాండవులను కంటికి రెప్ప ఎలా కాపాడుతుందో అలా కాపాడాడు. పరీక్షిత్తు ఆ కృష్ణ కథలు విని తన తాతలు కృష్ణుడితో గడిపిన మర్యాద పురస్కృతమైన విశేషములను విని కన్నుల నీరు కారిపోతూ పొంగిపోతూ పట్టుబట్టలు చినాంబరములు తెప్పించి పాండవులతో కృష్ణుడు గడిపిన రోజుల గురించి చెప్పిన వాళ్ళందరికీ బహుమానములను ఇచ్చేవాడు. ఆ కృష్ణుని పాదముల యందు నిరంతరము రమించిపోతూ ఉండేవాడు. అంతటి మహాత్ముడైన పరీక్షిత్తు పరిపాలిస్తూ ఉండగా లోకమంతా ప్రశాంతంగా అత్యంత ఆనందంతో ఉన్నది. పరీక్షిన్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్నాడు. అలా చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశాడు. దీనిని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. దీనిని మీరు కేవలం ఒక పురాణ కథగా చదివితే దాని వలన ఎంత ప్రయోజనం వస్తుంది అంటే మనం చెప్పలేము. ఈ ఘట్టమును మీరు చాలా సునిశితంగా పరిశీలించాలి. భాగవతముగా మీకు అర్థం కావాలి అంటే ఇది చాలా కీలకమైన ఘట్టం. ఒక మహాపురుష ప్రవేశం జరిగే ముందు దాని వెనకాతల ఒక కీలకమైన సందర్భం ఉంటుంది. ఇప్పుడు శుకుడు వచ్చి కూర్చోవలసిన సందర్భం వస్తుంది. అలా రావడానికి గాను దాని వెనుక ఏదో మహత్తరమైన సంఘటన జరుగుతోంది. మీరు ఆ కోణంలో పరిశీలన చేయకపోతే భాగవతంను వ్యాసుడు అలా ప్రారంభం చేసిన రహస్యం మీకు అందదు. భాగవతమును విన్నంత మాత్రం చేత జీవితం మారిపోతుంది. పరీక్షిన్ మహారాజు దిగ్విజయ యాత్రలో తిరుగుతూ ఒక ప్రదేశంనకు వచ్చాడు. అక్కడ ఒక ఆవు, ఎద్దు నిలబడి ఉన్నాయి. ఈ ఆవు పిల్లల పక్కన లేక, పిల్లలు కనపడక, పిల్లల క్షేమవార్త తెలియక ఏడుస్తున్న తల్లి ఎలా ఉంటుందో అలా ఉంది. ఇటువంటి ఉపమానమును తండ్రికి వెయ్యరు, తల్లికి మాత్రమే వేస్తారు. అమ్మ అనే మాట చాలా గొప్పది. మాతృత్వంలో ఉన్న ప్రేమ అంతటినీ తీసుకువచ్చి మీరు ఒక ముద్దగా పెడితే ఆ ముద్దను మీరు చూడాలి అనుకుంటే ఆ ముద్దయే భూమి. భూమి అమ్మ.
ఇందుకే భూమి గురించి ఎక్కడైనా చెప్పవలసి వస్తే ఋషులు పొంగిపోతారు. వాల్మీకి మహర్షి అయితే క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షి అంటారు. అమ్మకి ఉండే గొప్ప లక్షణము ఓర్పు. అమ్మకి ఓర్చగలిగిన గుణం ఉంటుంది. కలియుగ ప్రారంభంలో ఇవాళ భూమి దానిని కోల్పోయింది. అందుకని బిడ్డ కనపడని ఆవు ఏడ్చినట్లు ఆవిడ ఏడుస్తోంది. ఇది కలియుగానికి ప్రారంభం. అమ్మ ఏడుపుతో కలియుగం ప్రారంభమయ్యింది. దీనిని మీరు గుర్తుపట్టాలి. ఆవు అలా ఏడుస్తుంటే పక్కన ఒక ఎద్దు వచ్చి నిలబడి ఉన్నది. ఆ ఎద్దు ఒక కాలితోనే ఉంది. ఎద్దుకు 4 కాళ్ళు లేవు. ఒక కాలి మీద ఎద్దు నిలబడగలదా? ఒక కాలితో ఉన్న ఎద్దు భూమి మీద దేకుతూ ఉంటుంది. నిలబడినట్లు కనపడుతుంది అంతే. అలా నిలబడినట్లుగా ఉన్న ఎద్దు తన 3 కాళ్ళు పోయాయని ఏడవడం లేదు. ఆవు ఏడవటం చూసి ఆశ్చర్యపోయింది. ఇది మీరు గుర్తుపట్టవలసిన రహస్యం. ఆవు ఎందుకు ఏడుస్తోంది అని గోమాత వంక తిరిగి అంది. నీవు ఎందుకు ఏడుస్తున్నావు మంగళప్రదురాలా అని అడిగింది. మంగళప్రదురాలా అంటే శుభం ఇవ్వటం మాత్రమే తెలిసి ఉన్నదానా అని అర్థము. మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే భూమిని గుణపంతో ఆవిడ గుండెల మీద కన్నం పెడతారు. శంకుస్థాపన చేస్తే ఆవిడ ఇల్లు కట్టుకోమంటుంది. మనం అన్నం తినడానికి నాగలి పట్టి అమ్మ గుండెల మీద ఘాట్లు పెడతాం. అమ్మ పంటలు పండించి మనకు కడుపు నిండేటట్లుగా అన్నం పెడుతోంది. మీరు ఎంత బాధ పెట్టినా కన్నుల వెంట నీరు పెట్టుకోవడం ఆమెకు తెలియదు. మీరు బ్రతకడానికి ఇవ్వడం ఆవిడకు తెలుసు. ఇప్పుడు ఆ గోవు ఏడుస్తుంటే ఎద్దు అడిగింది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమీ బాధ కలిగింది? నువ్వు చాలా సంతోషంగా ఉండేదానివి కదా అని అడిగితే భూమి అంది, నేను దేనికి ఏడుస్తున్నానో తెలుసా? నాకు ఏదో బాధ కలిగిందని ఏడవడం లేదు. కృతయుగమైనా మరొకటి అయినా నా బాధ ఎప్పుడూ అలానే ఉంటుంది. ఇక్కడ గోవు బాధపడుతుంది. కలియుగ ప్రారంభంలో ఎందుకు గోవు అలా ఏడుస్తుందో ఇప్పుడు చెప్తున్నారు. ఆవు ఎద్దుతో చెప్తుంది, కలి ప్రవేశించాడయ్యా, నేను ఏడుస్తున్నానంటావేమిటి? నీకు 3 కాళ్ళు లేనితనమును చూసి నేను ఏడుస్తున్నాను అంది. ఆయనకి 3 కాళ్ళు లేకపోతే ఈవిడ ఏడవటం ఎందుకు? ఆవిడ అంది, కలి బలవంతంగా రాలేదు. ఈశ్వరుడు అనుగ్రహించాడు. కలియుగం అంటే అతను రావాలి. అతను రావడానికి కాలము దారిని ఇచ్చింది. కాలము ఈశ్వర రూపము. ఆ కలి లోపలి అడుగుపెట్టి పాదములు ఇంకా పూంచుకోలేదు. పరిస్థితి మారిపోయింది. పూర్వము నీకు 4 పాదములు ఉండేవి. ఇప్పుడు నీకు 1 పాదమే ఉన్నది. 3 పాదములు లేవు. కలిపురుషుడు వచ్చేయడం వలన నీకు 3 పాదములు పోయాయి అంది. అది మామూలు ఎద్దు కాదు. ఆ ఎద్దు ధర్మము. ధర్మమునకు భూమికి ఎంత దగ్గర సంబంధమో చూడండి. ధర్మమునకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనే 4 పాదములు ఉండేవి. ఈ 4 పాదములతో ధర్మం నడుస్తుంది. అది ఇలా నడిచే 4 పాదములు కలిగిన ధర్మమనబడే వృషభం. అందుకే శంకరుడు వృషభమును ఎక్కుతాడని అంటారు. అనగా ఆయన ధర్మమును అధిరోహించి నడుస్తారని భావము. ఆవు చెబుతున్న మాటలను చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. నేను దేవతల గురించి ఏడుస్తున్నాను. హవిస్సులు పొందని దేవతలు తయారవుతారు అంది. రాబోయే కాలంలో యజ్ఞ యాగాదులను విమర్శించే వాళ్ళు ఎక్కువైపోతారు. యజ్ఞ యాగాది క్రతువులు ఒక్క మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంటాయి, ఇంకెక్కడా లేవు. యజ్ఞం చేయడం, అగ్నిహోత్రంలో హవిస్సు వేయడం మున్నగు కార్యక్రమములు జరగవు. మీరు మరలా సంపదను పొందడానికి అగ్నిహోత్రము ద్వారా దేవతలకు హవిస్సులు ఇస్తే ప్రీతి చెందిన దేవతలు మరలా వర్షమును కురిపించి మనకు సంపదలను ఇస్తారు. మీరు తిరిగి వారి పట్ల కృతజ్ఞతను ప్రకటించనప్పుడు దేవతల ఆగ్రహమునకు గురి అవుతారు. కలియుగంలో దేవతలకు హవిస్సులు ఇవ్వబడవు. హవిస్సులు ఇవ్వని మనుషులకు శుభమును మేము చేయము అని దేవతలు శుభములను చేయరు. పూజ్య గురువులచే చెప్పబడిన శ్రీమదాంధ్ర భాగవతం 21వ భాగం సమాప్తం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమదాంధ్ర భాగవతం 22వ భాగం. ఏది సనాతన ధర్మమో, ఏ సనాతన ధర్మం ఈ గెడ్డ మీద నిలబడిందో ఆ సనాతన ధర్మము ఈ గెడ్డ మీద విమర్శకు గురి అయిపోతుంది. కాబట్టి యజ్ఞ యాగాది క్రతువులు నశించిపోవడం ప్రారంభమవుతుంది. ఎవరు వేదమును కష్టపడి చదువుకుని స్వరం తెలుసుకొని చాలా కష్టపడి ఆ స్వరంతో వేదం చెప్తారో అటువంటి వారికి ఆదరణ తగ్గిపోతుంది.
లోకంలో అసలు ఆ వేదమును ఆదరించాలనే బుద్ధి నశించిపోతుంది. ఎవరు తపస్సుతో ఉన్నాడో, ఎవరు లోకంలో ఈ విషయ సుఖములు అక్కర్లేదని జడలు కట్టి భగవంతుని యందు ఉన్నాడో వానిని లోకులు రాళ్ళు పెట్టి కొట్టే రోజు వస్తుంది. అలాంటి వానిని చూసి నిష్కారణంగా విమర్శ చేసే రోజులు బయలుదేరిపోతాయి. పితృదేవతలకు తద్దినములు పెట్టేవాళ్ళు కరువైపోతారు. ధర్మం పోతుంది. ఆవులు అవమానింపబడతాయి. ఆవుల్ని కొడతారు, అమ్ముతారు, తోళ్ళు తీసేస్తారు, ఆవు మాంసం తింటారు. ఈ మాటలను కలియుగ ప్రారంభంలోనే చెప్పేసింది. వీళ్ళందరూ బాధలకు గురి అవ్వడం ప్రారంభం అయిపోతున్నది. అందుకు ఏడుస్తున్నానయ్యా అంది అని ఒక మాట చెప్పింది. నీకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనే 4 పాదములు ఉండేవి. ఇందులో 3 పాదములు పోయాయి అంది. ఇక్కడ ఎద్దును ధర్మస్వరూపంగాను, ఆవును భూస్వరూపంగాను మనం తలంచాలి. ధర్మస్వరూపంనకు 3 పాదములు పోయాయి అంటే ఏమిటి? మీరు ధర్మమన్నా ఆచరించాలి, లేదా అధర్మమన్నా ఆచరించాలి. మీరు ధర్మంగా ఉండాలి. అలా ఉండకపోతే మీరు అధర్మం చేసినట్లు. అధర్మమైనవి 3 తిరగకూడనివి ఇక్కడ తిరుగుతున్నాయి. అవి తిరగబట్టి ధర్మమునకు ఉండే ఈ 3 పాదములు తెగిపోయాయి. కానీ సత్యము అనే పాదం మాత్రం ఎన్నటికీ తెగదు. దీనిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇన్ని అధర్మములు చేసినా దేవుడు గురించి తిట్టేవాడికి కూడా లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి వాడు తిడుతున్నాడు. లోపల ఆయన ఉండి ఊపిరిని వాక్కుగా మారిస్తే వాడు కృతజ్ఞుడై తిట్టగలుగుతున్నాడు. ఈశ్వరుడు ఇంకా ఉన్నాడు కాబట్టి ఈ లోకం ఉన్నది. కాబట్టి మారని పదార్థం ఇంకా కాపాడుతుంది. 4 పాదములలో సత్యమనే పాదం ఒక్కటే నిలబడింది. మరి పోయినవి ఏమిటి? శౌచము దుష్టజనులతో కూడిన సంగమము వలన పోయింది. జీవితంలో అన్నిటికన్నా మీరు స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటికి తమంతా తాముగా 50 మంది రావచ్చు. వారంతా మాట్లాడవచ్చు. కానీ ఎప్పుడూ మీరు మీ స్థితి నుండి జారిపోకూడదు. ఒకనాడు దుష్టుడైన వాడు మీ ప్రమేయం లేకుండా మీకు తారసపడతాడు. మీతో వచ్చి మాట్లాడతాడు. వాని మాటలను ఒక తామరాకు మీద నీటిబొట్టు పట్టినట్లు పట్టాలి. ఆ మాటలు వెంటనే జారిపోవాలి. వాని మాటలను ఒక చిరునవ్వుతో విని వదిలిపెట్టాలి తప్ప వాటికి మనస్సులో స్థానం ఇవ్వకూడదు. అలా స్థానం ఇస్తే శౌచము పోతుంది. శౌచము అంటే ఆచారము, నడవడి, వ్యవహారము ఇవన్నీ నశించిపోతాయి. 3వ పాదము దయ. దయ దేని వలన పోయింది? దయ పోవడానికి ప్రధాన కారణం అహంకారము. అహంకారము వలన దయ నశించిపోతుంది. తనలో అసత్య అహంకారము ఒకటి వృద్ధి చేసుకుంటాడు. ఎప్పుడూ నిన్ను పొగిడేవాడిని ఎక్కువగా నీ దరికి చేర్చకు అని చెప్తారు. నీకు తెలియకుండా నీవు నిర్మించుకున్న నీ శీలము అహంకారము వలన నశించిపోతుంది. మీ పక్కన కూర్చున్నవాడు నిరంతరం మిమ్మల్ని పొగడడం మొదలుపెట్టాడనుకోండి, అప్పుడు మీకు నా అంతటి వాడిని నేను అన్న అహంకారం వచ్చేస్తుంది. ఈ అహంకారం ప్రబలిపోవడం వలన భూతదయ నశించిపోతుంది. కాబట్టి దయ పోవడానికి అహంకారము కారణమయ్యింది. దయ స్థానంలో అహంకారం కనపడుతూ ఉంటుంది. కలిపురుషుడు ఉన్న చోట అహంకారం కనపడుతూ ఉంటుంది. ధర్మము స్థానంలో అధర్మం ప్రవేశిస్తోంది. 3వది తపస్సు. తపస్సు సమ్మోహం వలన పోయింది. సమ్మోహము అనేది ఒక విచిత్రమైన లక్షణము. కాబట్టి ఇప్పుడు ఈ 3 పోయాయి. ధర్మము పాదములు పోయి అధర్మము పాదములు వచ్చాయి. అధర్మము పాదములు ధర్మమునకు అంటుకుని ఉండవు. అది ధర్మస్వరూపమైన వృషభము. అది కలియుగంలో 3 పాదములు లేకుండా కనపడుతోంది. ఈ 3 పాదములు ఇంకొక చోట ఉన్నాయి. ఆ 3 పాదములే ఇప్పుడు తిరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను ఏడుస్తున్నాను. నేను ఏడవడానికి కారణం నీ 3 పాదములు లేకపోవడం అంది ఆవు. అక్కడ ఆవు, ఎద్దు అలా ఏడుస్తున్నాయి. ఏడుస్తుంటే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఆ ఆవు, ఎద్దు దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చినవాడు మిక్కిలి క్రోధంతో ఉన్నాడు. వాని క్రోధం సామాన్యమైన క్రోధం కాదు, అపారమైన కోపం ఉన్నవాడు. పైగా చేతిలో కత్తి, కర్ర పట్టుకున్నాడు. ఎంత ప్రమాదమో చూడండి. చూడడానికి రాజుగారిలా ఉన్నాడు. రాజు ఎటువంటి ఆభరణములు పెట్టుకుంటాడో, ఎటువంటి కిరీటం పెట్టుకుంటాడో అటువంటివి పెట్టుకుని పరిపాలకుని వలె ఉన్నాడు.
కానీ వాడు ఎప్పటికీ పరిపాలకుడు కాలేడు. ఎందుకు అంటే వాని లోపల పరిపాలనాంశ లేదు. పరిపాలించడానికి తగిన సంస్కార బలం లేదు. కానీ పరిపాలకుడు అయ్యాడు. ఇది కలియుగ లక్షణం. నృపాకారంలో వచ్చినవాడు బిడ్డ కనపడక ఏడుస్తున్న తల్లిలా శుష్కించిపోయి ఉన్న, ఏమీ చేయకుండా అలా నిలబడిపోయి ఉన్న ఈ ఆవుని అపారమైన కోపంతో తన కాలు ఎత్తి ఒక్క తన్ను తన్నాడు. ఆ ఆవు నేల మీదకి తిరగబడిపోయింది. అక్కడే ఉన్న ఒక కాలు మీద నిలబడిన ఎద్దును మరో తన్ను తన్నాడు. ఎద్దు కూడా క్రింద పడిపోయింది. అలా పడిపోతే వాడు ఊరుకోలేదు. తన చేతిలో ఉన్న దండముతో ఆ రెండింటినీ కొట్టడం ప్రారంభించాడు. అంటే వాడు భూదేవిని కొడుతున్నాడు. భూమి వలన తాను బ్రతుకుతున్నాడన్న విషయమును మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు. ధర్మమును దెబ్బతీస్తున్నాడు. అదే పనిగా కొడుతున్నాడు. అవి ఏడుస్తూ కన్నుల వెంట నీరు కారుస్తూ కిందపడి లేచి కుంటుతూ ఉన్నాయి. అతను కొడుతున్న ఆవు కైలాసపర్వతం ఎలా ఉంటుందో అంత తెల్లనైన ఆవు. కైలాసము ఈశ్వరుని ఆవాసము. ఈశ్వరుడు పైకి అపవిత్రంగా కనపడతాడు. అమంగళంగా ఉన్నట్లు కనపడతాడు. పుర్రెల మాల వేసుకున్నట్లు, శ్మశానంలో ఉన్నట్లు, శవ విభూతి రాసుకున్నట్లు ఉంటాడు. కానీ ఆయనంత మంగళప్రదుడు వేరొకడు లేడు. అందుకని ఆయనకు శివ అని పేరు. పైకి అమంగళంగా కనపడతాడు. ఇప్పుడు రెండు పరస్పర విరుద్ధమైన విషయములు ఒకరి యందు ఏకకాలమునందు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ మంగళమునే చేస్తాడు. శివుడు ఎప్పుడూ అమంగళమును చెయ్యడు. ఆవు కూడా ఎప్పుడూ అమంగళము చెయ్యదు. నిరంతరము ఉపకారము తప్ప వేరొకటి తెలియని ఆ ఆవును చూసి పరీక్షిత్తు అన్నాడు, నిన్ను ఇలా కొట్టిన వారు ఎవరు? నీవు చేసిన ద్రోహం ఏమిటి? నువ్వు పాలను ఇస్తావు. నీ పేడ ఉపయోగపడుతుంది. నీ మూత్రము ఉపయోగపడుతుంది. ఎవ్వరికీ పనికిరాని గడ్డిని ఎద్దు తింటోంది. ఎక్కడో జనం వెళ్ళి నీరు తెచ్చుకోని చోట మూతిపెట్టి నీరు త్రాగింది. ఇందులో ఒక రహస్యం ఉంది. ఎద్దును పాము ఎక్కడ కరిచినా చచ్చిపోదు అంటారు. కానీ మూతి మీద కరిస్తే మాత్రం చచ్చిపోతుంది. అందుకే ఆవుకి ఆహారం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. పుట్టల మీద గడ్డి చాలా బాగా పెరుగుతుంది. అలా పుట్టల మీద పెరిగిన గడ్డిని తినడం ఆవుకి ఎద్దుకి చాలా ప్రమాదకరం. ఆవు కానీ ఎద్దు కానీ పుట్టల మీద గడ్డి తిని గబుక్కున ఎందులోకైనా జారితే గబాలున పైకి రాలేవు. ఎద్దును చూసి వీధిలో గడ్డి తిని ఏట్లో నీరు త్రాగి కాళ్ళం కడుపుకునే నీ 3 కాళ్లను తెగగొట్టిన వాడెవడు? ఎలా నువ్వు అపరాధం చేశావని నమ్మాడు? వాడు భూమిలో దాగున్న, ఆకాశమునకు ఎగిరిపోయిన, వాడు మనులు పెట్టుకున్న భూషణములతో కూడిన వాని భుజములను నా కత్తితో నరికేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ఏ చేతితో నీ పాదములు నరికాడో ఆ చేతిని వాని పాదములను నరికేస్తాను అన్నాడు పరీక్షిత్తు. అంటే ఇంకా ధర్మ సంస్థాపన కోసము పరీక్షిత్ వరకు పూనిక ఉన్న రాజు ఉన్నాడు భూమి మీద. ఈ మాటలు అనిన తర్వాత పరీక్షిత్తు వాటి స్వరూపమును చూసి అక్కడ ఉన్న వృషభము, గోవుల అసలు రూపములను గుర్తుపట్టాడు. గుర్తుపట్టి అన్నాడు, అమ్మా, నువ్వు ధరణీదేవివి, ఆయన ధర్మము. మీ ఇద్దరూ ఇలా అయిపోయినందుకు నేను శోకిస్తున్నాను. కానీ ఎవరూ ఇలా మీ పాదములు తెగగొట్టారు అని అడిగాడు. అప్పుడు వృషభం అంది, కొందరు కాలం అన్నారు, కొందరు కర్మ అన్నారు, ఇది యుగసంధి అన్నారు, ఇది యుగ లక్షణం అన్నారు, ఏవేవో కారణములు చెప్పారు. నా కాళ్ళు మాత్రం తెగిపోయాయి అని చెప్పింది. అంటే ఆయన అటూ ఇటూ చూస్తున్నాడు. ఇప్పటి వరకు నృపాకారంతో ఉన్నవాడు గబాలున వెళ్ళి పరీక్షిత్తు పాదముల మీద పడిపోయి, అయ్యా, నన్ను రక్షించండి, తప్పైపోయింది, ఆ 3 పాదములు నేనే నరికేశాను అన్నాడు. ధర్మము 3 పాదములు కలి వలన పోయాయి. అనగా కలి తెంచలేదు. కలి మీలోకి వస్తే మీ చేత తెంపించేస్తాడు ధర్మాన్ని. కాబట్టి ఇప్పుడు కలి ప్రవేశం జరిగింది. పూజ్య గురువులచే చెప్పబడిన శ్రీ మదాంధర భాగవతం 22వ భాగం సమాప్తం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. శ్రీ మదాంధర భాగవతం 23వ భాగం. కలి అన్నాడు, నేను ఇంకా స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఇది నా తప్పు కాదు. నేను రావాలి. అందుకే ఈశ్వరుడు వెళ్ళిపోయాడు.
నేను వచ్చాను. గట్టిగా ఉంచుకొని నిలబడదామనుకుంటే నేను ఎక్కడికి వెడితే అక్కడ నీవు ధనుర్బాణములు పట్టుకొని కనపడుతున్నావు. మరి ఎలా? ఇలా అయితే నేను ఉండటం కష్టం కదా. కలియుగంలో కలిని అయిన నేను ప్రవేశించాలి కదా. అందుకని నువ్వు నాకొక అవకాశం ఇవ్వు. నన్ను పలానా చోట ఉండమని చెప్పు. నేను అక్కడ ఉంటాను. అప్పుడు ఇక ఇబ్బంది ఉండదు. అలా కాక నేను ఎక్కడికి వెడితే నీవు అక్కడ కనిపించినట్లయితే నీకు నాకు సంఘర్షణ వస్తుంది. నువ్వు నన్ను చంపుతానని అంటూ ఉంటావు. యుగం వచ్చేసింది. నేను రావాలి. కాబట్టి నేను ఎక్కడ ఉండాలో నీవే చెప్పవలసింది అన్నాడు. అప్పుడు పరీక్షిత్తు, నీకు 4 స్థానములు ఇస్తాను. నువ్వు అక్కడే ఉండు అన్నాడు. పరీక్షిత్తు చెప్పిన మొట్టమొదటి స్థానం జూదశాల. జూదశాల యందు నీవు ఉండవచ్చు అన్నాడు. రెండవది పానశాల. ఎక్కడెక్కడ మత్తు పదార్థములను త్రాగుతారో అక్కడ నీవు ఉండవచ్చు అన్నాడు. మూడవది స్వేచ్ఛా విహారినులై ధర్మమునకు కట్టుబడని ఆచారభ్రష్టులైన స్త్రీల వద్ద నీవు ఉండవచ్చు. నాలుగవది జీవహింస జరిగే ప్రదేశం. జీవహింస జరిగే ప్రదేశముల యందు నీవు ఉండవచ్చు. ఈ 4 ప్రదేశములను నీకు ఇచ్చాను అన్నాడు. ఇలా కలికి ఈ 4 స్థానములను ఇచ్చుట ద్వారా పరీక్షిత్కు కలిసి వచ్చినది ఏమిటి? అసలు కలిని రావద్దు అని చెప్పాలి కానీ అలా 4 స్థానములు కలికి ఇవ్వడం ద్వారా కలి వెళ్ళి జూదశాలలో పేకముక్కలు ఇస్తాడా? లేకపోతే మత్తు పదార్థములను అమ్మే చోటికి వెళ్ళి దుకాణం పెట్టుకుంటాడా? లేకపోతే జీవహింస తాను చేస్తాడా? మిమ్మల్ని కలి ఎలా పాడు చేస్తాడు? ఇది మీరు విశ్లేషణ చేయాలి. జూదశాల యందు ఏమి జరుగుతుంది? అక్కడ అసత్యం ప్రబలుతుంది. లోకమునందు పోకడ మీరు గమనించే ఉంటారు. గుడికి వెళ్ళేవాడు, ఏమండి నేను ఒకసారి శివాలయమునకు వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేస్తానండి అంటాడు. సినిమాకి వెళ్ళేవాడు, నేను సినిమాకి వెడుతున్నాను అని చెప్తాడు. కానీ తాను పేకాడుకోవడానికి వెడుతున్నానని ఎవడూ చెప్పడు. మర్యాద పోతుందని వాడికి తెలుసు. తన స్నేహితుడి ఇంటికి వెళ్ళి వస్తానని అబద్ధం చెప్తాడు. లేకపోతే నలుగురు కలిసే పెద్దవారు ఉండే సామూహిక ప్రదేశం అనే ఒక దానిని పెట్టుకుని అక్కడికి వెడుతున్నానని చెప్పుకుంటారు. అలా చెప్పుకున్నందుకు సిగ్గుపడరు. మనం సాధారణంగా ఏమని అనుకుంటామంటే వీరందరూ లోపల కూర్చుని ఏదో దేవకార్యం నిర్వహిస్తున్నారని అనుకుంటాము. ఏమీ ఉండదు. అక్కడ జూదం ఆడుకుంటూ ఉంటారు. అక్కడ చాలా నిశ్శబ్దంగా ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. అది కలిస్థానం. అందుకని అక్కడ అసత్యం ప్రారంభమవుతుంది. సత్యమును ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది. అసత్యం పలకగానే లక్ష్మి వెళ్ళిపోవడం మొదలైపోతుంది. జూదశాలలో అసత్యమే చెప్పాలి. కాబట్టి ఏం చేస్తాడు? ప్రారంభం అసత్యం. తీరా వెళ్ళిన తర్వాత 3 గంటలు కూర్చుని ఇంటికి వస్తాడు. పాపం భార్య అలా కూర్చుని ఉంటుంది. ఏమండి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారండి అంటుంది. అప్పుడు ఆయన స్వామీజీ ఉపన్యాసమునకు వెళ్ళాను. నేను వెళ్ళకపోతే ఆయన చెప్పలేనని అంటున్నాడు. అందుకని వెళ్ళాను అంటాడు. కాబట్టి అక్కడొక అసత్యం. కానీ క్రమంగా తెలుస్తుంది. భార్య ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. మీరు పేకాటలో డబ్బు పోగొట్టుకుంటున్నారు అంటుంది. ఏమీ కాదు, డబ్బు మా నాన్నగారికి పంపించాను అంటాడు. బుకాయిస్తాడు, దబాయిస్తాడు. జూదశాల నుంచి కలి అసత్య రూపంలో వస్తున్నాడు. కాబట్టి భ్రష్టత్వం వచ్చేసింది. రెండవది పానశాల. తాగగానే యుక్తాయుక్త విచక్షణ పోతుంది. మదము ప్రవేశిస్తుంది. అతి వాగుడు మొదలవుతుంది. తాగగానే సుఖపిక బకరవములు ప్రారంభమవుతాయి. ఒక వెర్రివాగుడు మొదలు పెట్టేస్తాడు. సేవించకూడనిది సేవించడం వల్ల నీ అంత నీవు రాక్షసుడవు అయిపోతున్నావు. ఈశ్వరుడు ఇచ్చిన దైవత్వమును నాశనం చేసుకుంటున్నావు. అప్పుడు ఈశ్వరుని దయ ప్రసరించదు. ఈశ్వరుని ఆగ్రహం ప్రకటితమవుతుంది. మదోన్మత్తుడవు అవుతావు. ఆ మదము నిన్ను భ్రష్టుడిని చేసేస్తుంది. కలి మద రూపంలో వస్తాడు. అందుకని పానశాల యందు ఉండడానికి పరీక్షిత్తు కలికి అవకాశం ఇచ్చాడు. మూడవది స్వేచ్ఛా విహారిణి అయిన స్త్రీ. ఆమె వలన సమాజం భ్రష్టుపడుతోంది. మనిషి విషయ సంగాలోలుడు అయిపోతున్నాడు. నాలుగవది హింస. నిష్కారణంగా ఒక ప్రాణి బాధపడితే తాను సంతోషించుటను హింస అంటారు. ప్రాణిహింస అంటే కేవలం ప్రాణులను చంపివేయడమని కాదు. అస్తమాను చంపివేయనక్కర్లేదు. కొంతమంది చీమలు వెడుతుంటే వాటిని తొక్కేస్తారు. కొంతమంది నిష్కారణంగా చెట్ల ఆకులను తుంచేస్తారు. నీవు ఆకులను సృష్టించలేదు. అటువంటప్పుడు ఆ ఆకులను తుంచివేసే హక్కు నీకు లేదు. అది నిష్కారణ హింస. అన్నిటికంటే భయంకరమైన హింస నోటి మాట. కడుపుల్ రంపపు కోత కోయు నదియే గాయాలు కాకుండినన్ అన్నారు గయోపాఖ్యానంలో.
ఒక మనిషిని పడుకోబెట్టి మత్తుమందు ఇవ్వకుండా ఒక రంపం పట్టుకు వచ్చి అటు ఒకరు ఇటు ఒకరు నిలబడి దూలమును కోసినట్లు కోస్తుంటే ఆ కడుపు కోయబడుతున్న వాడు ఎంత బాధపడతాడో, అవతల వారు తాను అంటున్న మాటలకు అంత బాధపడుతున్నాడన్న ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు. ఈశ్వరుడు ఇచ్చిన నోటి నుంచి వచ్చే వాక్కునందు అదుపు ఉంచుకోవాలి. అవతలి వారు బాధపడకుండా మధురంగా మాట్లాడడం నేర్చుకోవాలి మనిషి. ప్రయత్నపూర్వకంగా అభ్యసించకపోతే మాట యందు కాఠిన్యం అలవాటైపోతుంది. అవతల వారి యందు నిష్కారణమైన కోపం పెరిగిపోతుంది. అవతలివాడు బాధపడుతుంటే వీడు సంతోషపడతాడు. అవతలివాడి బాధ వీడి సంతోషమునకు హేతువైన నాడు అది కలి పురుషుని ప్రవేశమును సూచిస్తుంది. కాబట్టి ఈ 4 స్థానములు నీకు ఇస్తున్నాను అన్నాడు పరీక్షిత్తు కలితో. తాను పరిపాలనలో ఉండగా ఈ 4 స్థానములకు తన ప్రజలు ఎవ్వరూ వెళ్ళరని పరీక్షిత్తు నమ్మకం. ఈ 4 చోట్లకు బాగా వెళ్ళాలని కోరుకుంటే ఆయన పరీక్షిత్తు కాదు. అటువంటి వాడు కలి ప్రతినిధి. మీరు 4ంటిలో ఒకదానిని పట్టుకున్నారంటే మిగిలిన 3ంటి వైపు మిమ్మల్ని ఎలా లాగివేయాలో కలికి తెలుసు. భాగవతమును వినడం వలన మీ జీవితం ఎక్కడ పాడైపోతున్నదో మీరు తెలుసుకోగలుగుతారు. కలిపురుషుడు చాలా తెలివితేటలుగా ప్రజలను మభ్యపెట్టగలడు. కలి పరీక్షితుతో, అయ్యా, మీరు నాకు 4 స్థానములు ఇచ్చారు, కానీ వీటిలో నేను ఊంచుకోవడానికి తగిన స్థానం లేదు, కనుక ఇంకొక స్థానమును ఇప్పించండి అన్నాడు. అప్పుడు గబాలున పరీక్షిత్తు, నేను నీకు బంగారమునందు స్థానం ఇచ్చాను అన్నాడు. చాలు మహాప్రభు అని కలి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో బహుశా ఒక లక్షణం ఉండేది. నిస్సంగులైన వారికి, ఆత్మజ్ఞాన ప్రబోధం చేసేవారికి బంగారమునందు లోభం ఉండదు. వారు బంగారమును కోరరు. వారికి దాని మీద పెద్ద ఆసక్తి ఉండదు. అందుకని కలికి అక్కడ ఇచ్చినా ప్రమాదమేమీ ఉండదని పరీక్షిత్తు భావించి ఉండవచ్చు. కానీ పరీక్షిత్తు మాట తప్పనితనమే ఆయనకు ప్రతిబంధకం అయిపోయింది. పరీక్షిత్తు ఒంటి నిండా బంగారమే. అది చాలు కలికి పరీక్షిత్తులో ప్రవేశించి అతనిని నాశనం చేయడానికి. ఇంటికి వెళ్ళిన తర్వాత పరీక్షిత్కి వేటకు వెళ్ళాలనే కోరిక కలిగింది. వేట కోసమని బయలుదేరాడు. అనేక మృగములను వేటాడాడు. కలి అంశలలో బంగారము నుండి తానిచ్చిన వేరొక స్థానంలోనికి పరీక్షిత్తు వచ్చేశాడు. ఎలా? ఒక దాని ద్వారా కలి ప్రవేశిస్తే చాలు, మిగిలిన అవలక్షణములన్నీ వచ్చేసి ఆ వ్యక్తి చివరకు నాశనం అయిపోతాడు. పరీక్షిత్తు ఒంటి మీద బంగారం ఉంది. అందుకని కలి పరీక్షిత్తులోనికి ప్రవేశింపగలిగాడు. తరువాత పరీక్షిత్కు జీవహింస చేయాలన్న కోరిక పుట్టింది. సాధారణంగా వేటకి ప్రభువు ఎప్పుడు వెడతాడంటే, జానపదులు వచ్చి, అయ్యా, క్రూర మృగముల సంఖ్య పెరిగిపోయిందండి అని వేడుకుంటే, ఆ క్రూర మృగములు ఊరి మీదకి రావడానికి భయపడే రీతిలో రాజు పెద్ద పరివారంతో దండుగా వెళ్ళి కొన్ని క్రూర మృగాలను వేటాడతాడు. అలా వెళ్ళాలి. అంతేకాని జంతువులను సరదాగా చంపడానికి వేటకు వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు పరీక్షిత్కు జంతువులను చంపుదామనే ఆలోచన పుట్టింది. అందుకని వేటకు వెళ్ళాడు. తద్వారా ఇంకొక స్థానంలోనికి వెళ్ళాడు. అతనిలో నిష్కారణ క్రౌర్యం ప్రవేశించింది. పూజ్య గురువులచే చెప్పబడిన శ్రీ మదాంధ్ర భాగవతం 23వ భాగం సమాప్తం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. శ్రీ మదాంధ్ర భాగవతం 24వ భాగం. పరీక్షిత్తు వేటకి వెళ్ళి వేటాడాడు. దప్పిక, ఆకలి కలిగింది. ఆకలి, దప్పిక కలిగినప్పుడు అవి పోగొట్టుకుందుకు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. పరీక్షిత్కి బుద్ధి భ్రంశం అవుతోంది. అతడు దగ్గరలో ఉన్న మహర్షి ఆశ్రమంనకు వెళ్ళాడు. అక్కడ దాహార్తి తీర్చమని ఎవరిని అడగాలి? అక్కడ ఆశ్రమంలో సంచరిస్తున్న స్త్రీ పురుషులనెవరినైనా అడగాలి. కానీ పరీక్షిత్తు వారినెవరినీ అడగలేదు. అతనిలో అహంకారం ప్రవేశించింది. నేరుగా అక్కడ తపోదీక్షలో ఉన్న శమీక మహర్షి దగ్గరకు వెళ్ళాడు. ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడు? కదలిక లేదు. స్థాణువైపోయి ఉన్నాడు. ధ్యానమునందు, తపస్సునందు చాలా నిమగ్నుడైపోయి బ్రహ్మమునందు రమిస్తున్నవాడు. కదలిక లేక కర్ర నిలబడిపోయినట్లు స్థాణువై ఉండిపోయాడు. ఆయన అలా కూర్చుండి ధ్యాన నిమగ్నుడై ఏమాత్రం కదలిక లేకుండా ఉన్నాడు. ప్రాణాయామం చేత ప్రాణమును నియంత్రించాడు. కుంభకం చేత వాయువును పూరించి ఆపుచేసేశాడు. కాబట్టి వక్షస్థలం కదలదు. మనస్సు ఊపిరి మీద ఆధారపడుతుంది. అటువంటి మనస్సు ఇప్పుడు కదలడం లేదు. మనస్సు కదలకపోవడం వల్ల బుద్ధి కదలడం లేదు. బుద్ధి కదలకపోవడం వల్ల ఇంద్రియములు కదలడం లేదు. బయట విషయమును కన్ను చూడదు, చెవులు వినపడవు, స్పర్శేంద్రియములకు బాహ్య జ్ఞానం తెలియదు.
అందుకని అలా ఉండిపోయాడు. ఆయన జాగ్రత్తాది 3 అవస్థలను దాటిపోయి చివరికి తురీయమనే స్థాయికి చేరిపోయి తాను సాక్షాత్తు ఆత్మగా సాక్షీభూతుడై శరీరమును చూస్తూ బ్రహ్మంగా నిలబడిపోయి ఉన్నాడు. అలా కూర్చుని బ్రహ్మముతో రమించి ఉండిపోతే ఆయన వెంట్రుకలు గోళ్ళు పెరిగిపోతున్నాయి. అవి జటలు కట్టేసి కేశ సంస్కారం లేక వ్రేలాడుతున్నాయి. ఒక కృష్ణజింక చర్మమును కట్టుకొని అలా కూర్చుని ఉండిపోయాడు. వస్త్రం కూడా లేదు. అటువంటి శమీక మహర్షి దగ్గరకు దాహం కోసం ఆర్తి పొందిన పరీక్షిత్తు వెళ్ళాడు. ఆయన నీటి కోసం వెళ్ళడం ప్రధానాంశం. కానీ పరీక్షిత్తు లోపల ఒక మౌన భాష బయలుదేరింది. ఏమిటిది? ఇప్పుడు పరీక్షిత్తు తానెవరో మరిచిపోయాడు. అతని బుద్ధి భ్రంశం అయిపోయింది. బ్రహ్మమునందు రమిస్తున్న తాపసిని చూసి నిశ్శబ్దంగా తాను వెళ్ళిపోవాలి. కానీ తను అలా వెళ్ళలేదు. తాను మహారాజునని, వస్తే లేచి నిలబడలేదని, తనకు నమస్కరించలేదని, తనకి ఆసనం చూపించలేదని ఆ తపస్వి మిక్కిలి అహంకారుడని భావించాడు. ఇప్పుడేమైంది? అంత గొప్ప పరీక్షిత్తు తెల్లవారి లేస్తే బ్రాహ్మణులకు నమస్కారం చేసేవాడు, అన్నీ తెలిసినవాడు, అన్నిటినీ మర్చిపోయాడు. కలి ప్రవేశం వలన అన్నీ భ్రంశం అయిపోయాయి. దీనివలన అతనిలో ఆగ్రహం పుట్టింది. యుక్తాయుక్త విచక్షణను కోల్పోయాడు. ఒక స్థానంలోంచి మరొక స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ మహర్షిని ఎలా అవమానించాలా అని తలంచాడు. అక్కడ సమీపంలో చచ్చిపోయి పడి ఉన్న పాము ఒకటి కనిపించింది. చచ్చిపోయిన పాము అయినా మెడలో వేసేసరికి చల్లగా తగులుతుంది. అప్పుడు మహర్షికి తెలివి వస్తుంది. అప్పుడు ఆయనను గేలి చేయవచ్చు అనుకున్నాడు. ఇప్పుడు పరీక్షిత్ లోపల వికృతాతి వికృతమైన ఆలోచనలు పెరిగిపోతున్నాయి. అప్పుడు తన ధనస్సు చివరి భాగంతో మృత సర్పమును పైకి ఎత్తాడు. ఒక ప్రభువు, ధర్మరాజు మనుమడు, అభిమన్యుడి కుమారుడు అయిన పరీక్షిత్తు ఇప్పుడు ఒక చెయ్యరాని పనిని చేశాడు. ఇప్పుడు ప్రపంచంలో పరమ భయంకరమైన సన్నివేశం జరుగుతోంది. ఆ మృత సర్పమును పైకెత్తి శమీక మహర్షి మెడలో వేశాడు. కానీ ఆయనకు స్పర్శ తెలియలేదు. తపస్వివై ఉన్న వానిలోనికి కలి వెళ్ళలేకపోయాడు. ఎందుచేతనంటే మహర్షి ఇంద్రియములు, మనస్సు ఈశ్వరుని పట్టి ఉన్నాయి. ఒక్క స్థానమునకు ఆశ్రయం ఇచ్చిన పరీక్షితులోనికి కలి ప్రవేశించి మొత్తం నాశనం చేయగలిగాడు. కాబట్టి మనం బాగుపడాలంటే శమీక మహర్షి ఏది పట్టుకున్నాడో దానిని పట్టుకోవాలి అని భాగవతం చెప్తోంది. శమీకుడు ఈశ్వరుని పాదములు పట్టుకుని ఉన్నాడు. నీవు కూడా వాటిని పట్టుకో. ఆ స్పర్శ ఉన్నంతకాలం కలి నీ సమీపమునకు రాలేడు. ఇది భాగవతం చెప్తున్న తీర్పు. పరీక్షిత్తు తాను చేసిన పనికి సంతోషపడి వెనక్కి వెళ్ళిపోయి అంతఃపురంలోకి వెళ్ళి కిరీటం తీసి ప్రక్కన పెట్టాడు. బంగారు కిరీటం ప్రక్కన పెట్టగానే అందులోంచి కలి బయటకు వెళ్ళిపోయాడు. కిరీటం ప్రక్కన పెట్టగానే ఆయనకు అనుమానం వచ్చింది. దాహం వేయడం ఏమిటి? నేను ఆయన ఆశ్రమమునకు వెళ్ళడం ఏమిటి? వెళ్ళిన వాడిని ఊరుకోకుండా చచ్చిపోయిన పామును ఆయన మెడలో వేయటం ఏమిటి? అయిపోయింది. నా రాజ్యం అయిపోయింది. నా ధనం అయిపోయింది. నా భోగం అయిపోయింది. నా పరిపాలన అయిపోయింది. నేను చెయ్యరాని దుష్కృతంను చేసేశాను. దీనికంతటికీ కారణం కలి పురుష ప్రవేశం. ఎంత తప్పు చేశానో కదా అని పశ్చాత్తాపడ్డాడు. పరీక్షిత్తు సహజ స్థితి అది కాదు. కానీ కలి పురుషుడి వలన అలా భ్రష్టుడైపోయాడు. పరీక్షిత్తు మహర్షి మెడలో చచ్చిపోయిన పామును వేయడం అక్కడ సమీపంలో ఉన్న ముని కుమారులు చూశారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి సమీపంలో కౌశికీ నది ఒడ్డున ఆడుకుంటున్న శమీక మహర్షి కుమారుడైన శృంగి వద్దకు వెళ్ళారు. ఆ పిల్లవాడు మహాతపస్వి. ఆ పిల్లలు, మీ నాన్నగారు తపస్సు చేసుకుంటూ సమాధిలో ఉండగా ఒక రాజు వచ్చి ఏదో మాట్లాడాడు. మీ తండ్రి పలకలేదు. అప్పుడు ఆ రాజుకి కోపం వచ్చి చచ్చిపోయిన పామును ధనస్సుతో ఎత్తి మీ నాన్నగారి మెడలో వేసి వెళ్ళిపోయాడు అని చెప్పారు. ఆ మాటలు విన్న వెంటనే శృంగి అన్నాడు, నా తండ్రి వంటి తపస్వి ఇక్కడ ఉండడం వలన రాజు క్షేమంగా రాజ్యమును పరిపాలించగలిగాడు అని వెంటనే శాపం ఇవ్వడానికి కౌశికీ నదీ జలాలను చేతిలోకి తీసుకున్నాడు. చేతిలో ధనస్సు ఉన్నది కదా అని ఆ రాజు చెయ్యకూడని పనిని చేశాడు. అటువంటి రాజు ఎవరైనా ఉండవచ్చుగాక. వానిని ఈశ్వరుడు అడ్డినా, శ్రీ మహావిష్ణువు అడ్డినా నేటి నుండి 7వ నాటికి చచ్చి ఊరుకుంటాడు. తక్షకుడు అనే మహాసర్పము కాటు వలన రాజు మరణించుకాక అని శపించి నీళ్లు విడిచిపెట్టి తిరిగి ఆశ్రమమునకు వచ్చి తండ్రి ముందు పడి ఏడవడం ప్రారంభించాడు. తండ్రికి బాహ్యస్మృతి వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు అని కుమారుని అడిగాడు.
తండ్రి, మీ కంఠమునందు మృత సర్పము ఉన్నది అన్నాడు. దానిని తీసి క్రింద పడవేశాడు శమీకుడు. ఎవరు వేశారు అని కుమారుని ప్రశ్నించాడు. నాకు తెలియదు, ఎవరో రాజు వేశాడట. నేటికి 7వ నాటికి ఆ రాజు చచ్చిపోవాలని నేను ఆ రాజును శపించాను అని శృంగి జవాబిచ్చాడు. వెంటనే మహర్షి అన్నారు, నాయనా, ఎంత పని చేశావు? నీవు చేసిన దుష్కర్మ వలన మనకి పాపం సంప్రాప్తిస్తుంది. నీవు రాజు మరణించాలని కోరుకున్నావు. కలి పురుషుడు ప్రవేశించిన మనస్సులు అలా ఉంటాయి. అపకారియందు కూడా ఔదార్యంతో ధర్మం మాట్లాడతాడు. అటువంటి పరిపాలకుడు ఎక్కడ వస్తాడు మనకు? సమాజం భ్రష్టు పట్టిపోతుంది. పరీక్షితును కొట్టి సమాజమునందు ఇన్ని ప్రమాదములు తేవడానికే కలి ఇలా నీ చేత శాపం ఇప్పించాడు. నీవు క్రోధమునకు వసుడవు అయిపోయావు. ఎంత పొరపాటు చేశావు అన్నాడు. ఈ వార్త పరీక్షితుకు అందిపోయింది. ఇంక నాటికి 7వ రోజున శరీరం విడిచిపెట్టేస్తానని, ప్రాయోపవేశం చేస్తానని గంగ ఒడ్డుకు వెళ్ళి తూర్పు దిక్కుకు కొసలు ఉండేలా దర్బలు పరుచుకొని ప్రాయోపవేశం చేసి ఈశ్వరుని ఎద్దు మనస్సును నిలబెట్టాడు. గంగ ఒడ్డుకెందుకు వెళ్ళాడు అంటే, ఎవరైనా గంగ దగ్గరకు వచ్చి అమ్మా గంగమ్మ అని పిలిస్తే గంగమ్మ పొంగిపోయి ఆ పిలిచిన వానిని ఎంతగానో అనుగ్రహిస్తుంది. గంగలో స్నానం చేయడం ద్వారా అతడు చేసిన తప్పులన్నింటినీ తీసివేసి మోక్షమును ప్రసాదించి పంపించి వేస్తుంది. గంగ ఒడ్డున ప్రాయోపవేశం చేశాడు. ఎవరు యాగం చేస్తే దేవతలందరూ వచ్చి కూర్చున్నారో అటువంటి మహాపురుషుడు శాపగ్రస్తుడై ప్రాయోపవేశం చేశాడు. ఈ సన్నివేశమును చూడడానికి గౌతముడు, అగస్త్యుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మొదలైన ఋషులందరూ వచ్చారు. ఈ 7 రోజులలో తాను ఏమి చేస్తే మోక్షం పొందుతాడో చెప్పవలసినదని పరీక్షితు అందరినీ అడుగుతున్నాడు. ఇంత ధర్మం ఉన్నవాడు ఇంత అధర్మమైన పని చేసేయడమా? కలికి కొద్ది అవకాశం ఇస్తే అంత ప్రమాదమును తెచ్చేశాడు. కాలమును అతిక్రమించడం ఎవ్వరి తరం కాదు. ఇంతటి స్థితిలో కూడా ఈశ్వర పాదములు పట్టుకున్నవాడు మాత్రం చెక్కు చెదరడం లేదు. ఆ సమయంలో అక్కడికి 16 సంవత్సరముల వయసు గల ఒక ఆయన వచ్చాడు. ఆయన మంచి యవ్వనంలో ఉన్నాడు. నల్లటి జుట్టు, ముఖం మీద చిందర వందరగా పడిపోయి ఉంది. ఒక కౌపీనం పెట్టుకుని ఉన్నాడు. చుట్టూ చిన్నపిల్లలు అందరూ చేరారు. సూర్యుడు భూమండలం మీద నడుస్తున్నాడా అన్నట్లుగా ఒకరు పిలవకపోయినా ఆవు పాలు పితికే సమయం కంటే ఎక్కువసేపు ఒకచోట నిలబడని శుకుడు తనంత తాను నడిచి వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయన తేజస్సు చూసి పొంగిపోయిన పరీక్షిత్తు, కృష్ణ భగవానుడి మా వంశమంతా అర్చించినందుకు నేను వెళ్ళిపోతున్న సమయంలో నాకు మార్గం చూపించడానికి గురువును పంపాడు కృష్ణ పరమాత్మ అని పొంగిపోయి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి శుకుడి కాళ్ళ మీద పడితే కదలి వెళ్ళిపోవడం అలవాటున్న శుకుడు కూర్చున్నాడు. పూజ్య గురువులచే చెప్పబడిన శ్రీ మదాంధ్ర భాగవతం 24వ భాగం సమాప్తం. ఓం నమో నారాయణాయ. శ్రీ మదాంధ్ర భాగవతం 25వ భాగం. సుఖబ్రహ్మ రావడంలో ఒక గొప్పతనం ఉంది. ఒక సమస్య ఏర్పడడం గొప్పతనం కాదు. కలియుగ ప్రవేశం జరిగితే దానివల్ల ప్రభావితుడైన వాడు పరీక్షిన్ మహారాజు గారు ఒక్కడే కాదు. కలియుగంలో ఉన్న మనం అందరూ కూడా కలిచేత బాధింపబడుతున్న వాళ్ళమే. కాబట్టి ఇప్పుడు కలి బాధ నుండి తప్పుకోవడానికి మార్గం ఏదైనా ఉంటుందా? ఇది చెప్పేవాడు ఎవరైనా ఉండాలి. మనం అందరం కలి బాధలను పడుతున్నాం. కలి ప్రభావం మన మీద ప్రసరించకుండా ఉండడం కోసమని మనం చేయవలసిన ప్రయత్నమునైనా చెప్పగలిగిన సమర్థుడు ఒకడు రావాలి. అటువంటి సమర్థుడు ఇప్పుడు వచ్చాడు. ఆయనే శుకుడు. ఇక్కడ ఒక విషయమును పరిశీలించాలి. ఎవరికైనా మృత్యువు ఆసన్నమైపోయిందని చెప్పారనుకోండి, అయ్యా మీరు ఇక 2-3 రోజులలో వెళ్ళిపోతారు అని చెప్పారనుకోండి, అప్పుడు ఆ చనిపోబోయే ఆయన దగ్గరకు ఎవరైనా వెళ్ళి, అయ్యా మీకు కొన్ని మంచి విషయములు చెబుదామని వచ్చామండి, మీకు భాగవతం చెబుదామని వచ్చామండి అని అన్నారనుకోండి, వాడు ఆ మంచి విషయమును వినడానికి అంగీకరించడు. ఇప్పుడెందుకండి అంటాడు. చచ్చేవేళ సంధిమంత్రం అని మన వాళ్ళు ఒక మోటు సామెత ఒకటి చెబుతూ ఉంటారు. అప్పుడు సామాన్యమైన వ్యక్తి చనిపోయే వేళ ఎవరు రామాయణం గురించి భాగవతం గురించి విందామని అనుకుంటాడు. ఎవరికైనా ఎలా ఉంటుంది అంటే ఆ ఉన్న 2 రోజులు భార్యాబిడ్డలను చూసుకోవాలని అనిపిస్తుంది. కానీ ఇక్కడ పరీక్షిన్ మహారాజు గారు ఒక గొప్ప విషయం ఒకటి చేశాడు. సుఖమహర్షి వస్తే ఈయనను ఎవ్వరూ వేయని ప్రశ్న ఒకటి వేశాడు. పరీక్షిన్ మహారాజు గారు అన్నాడు, 7 రోజులలో నాకు మరణం ఖాయమన్న విషయం తెలిసిపోయినది. నేను పాము చేత కరవబడతానని శృంగి శపించాడు. శృంగి నన్ను శపించాడని నేను ఎంతమాత్రమూ ఖేదపడటం లేదు.
కానీ నేను పరమ ధార్మికులైన పాండవుల వంశములో జన్మించిన వాడినై తపస్సు చేసుకుంటున్న బ్రాహ్మీమూర్తి అయి ఉన్న ఒక మహర్షి మెడలో మృత సర్పమును వేశాను. నేను చేయరాని పనిని చేశాను అని బాధపడుతున్నాను. శృంగి నన్ను ఎలా శపించాడో అలాగే ఈ శరీరమును తీసుకువెళ్ళి ఆ పాముకి అప్పచెప్పేస్తాను. నేను నా మరణాన్ని అంగీకరిస్తున్నాను. నాకు భవిష్యత్తులో మళ్ళా జన్మం వచ్చినప్పుడు నా మనస్సు ఎప్పుడూ శ్రీ మహావిష్ణువునే స్మరిస్తూ ఉండాలి. ఎక్కడైనా స్వామివారి ఉత్సవమూర్తి కనపడ్డా, స్వామి దేవాలయం కనపడ్డా గబాలున శిరస్సు వంచి నమస్కరించగలిగిన సంస్కార బలం నాకు కావాలి. ఆ స్వామి గురించి 4 మాటలు చెప్పేవాడు దొరికితే చాలు. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాని మాటలు వినే జిజ్ఞాస నాకు కలుగుగాక. నిరంతరము ఈశ్వరుని పాదసేవనము చేయగలిగిన కర్మేంద్రియములు నాకు కావాలి. నేను దానిని అర్థిస్తున్నాను. ఇది కలిగేటట్లుగా మీరందరూ నన్ను అనుగ్రహించవలసినది, నాకు ఆశీర్వచనం చేయవలసింది అని ప్రార్థించాడు. ఉత్తర జన్మలో ఉత్కృష్టమైన జన్మ కావాలని ఆయన అడగలేదు. ఆయన అడిగింది ఏ జన్మలో ఉన్నా, ఏ శరీరంలో ఉన్నా కావలసినవి ఏమిటో వాటిని అడిగాడు పరీక్షిత్తు. హరి చింతారతియున్, హరి ప్రణుతి భాషా కర్ణనాసక్తియున్, హరి పాదాంబుజ సేవయుం, ఈ 4 నాకు కావాలి అని అడిగాడు. సుఖబ్రహ్మ వచ్చి కూర్చుని ఉంటే సుఖబ్రహ్మకు పాదప్రక్షాళనం చేశాడు. ఆచమనీయం ఇచ్చాడు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక మాట చెప్పాడు. అయ్యా, నాకు ఒక్క కోరిక ఉంది. నేను మళ్ళా పుట్టవలసిన అవసరం లేని మోక్షమును పొందడానికి కల్పవృక్షంలా మీరు వచ్చారు. మీరు ఒకచోట ఉండేవారు కాదు. అటువంటిది మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు కనుక నాకు అటువంటి విషయం ఏదో ఉన్నదో దానిని నాకు తెలియజేయవలసినది అని ప్రార్థించాడు. భాగవతంలో శుకుడు రావడమే ఒక పవిత్ర ఘట్టం. అటువంటి సుఖబ్రహ్మ వచ్చి పరీక్షిత్తు చెప్పిన మాటలను విన్నాడు. తన గురించి తాను ఏమీ చెప్పుకోలేదు. కానీ ఒక్క మాట చెప్పాడు. పరీక్షిన్ మహారాజా, నేనొక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. పూర్వం కట్వాంగుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు దేవతలకు సాయం చేయడం కోసమని, యుద్ధం చేయడం కోసమని భూమిని విడిచిపెట్టి రథమును ఎక్కి స్వర్గలోకమునకు వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు. చాలా దీర్ఘకాలం పోరు సాగింది. రాక్షసులు ఓడిపోయారు. తదుపరి దేవతలందరూ కట్వాంగుడిని అభినందించారు. నీవు మా కోసమని పైలోకమునకు వచ్చి యుద్ధం చేశావు. నీకేమి వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు ఆయన, నాకేమీ వరం అక్కర్లేదు, కానీ నా ఆయుర్దాయం ఎంత మిగిలిందో చెబుతారా అని అడిగాడు. అప్పుడు దేవతలు వాని ఆయుర్దాయం లెక్క చూసి ఇంకొక గడియ మాత్రమే ఉన్నాడని చెప్పారు. తాను తరించిపోవడానికి ఆ ఒక్క గడియ ఆయుర్దాయం చాలునని కట్వాంగుడు భావించాడు. వెంటనే తన రథం ఎక్కి గబగబా భూమండలమునకు వచ్చి అంతఃపురంలోకి వెళ్ళి ఈ మాట చెప్పేసి ధ్యానమగ్నుడై ఈశ్వరుడిని ధ్యానం చేస్తూ కూర్చుని శరీరమును విడిచిపెట్టేసి మోక్షమును పొందాడు. ఒక్క గడియ కాలం మాత్రమే ఆయుర్దాయం కలిగిన కట్వాంగుడే మోక్షమును పొందగలిగాడు. నీకు ఇంకా 7 రోజుల సమయం ఉంది. నీకు తప్పక మోక్షం లభిస్తుంది అని చెప్పాడు శుకుడు. ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ఇలా మాట్లాడినవాడు గురువు. మరణించే వారందరికీ పరీక్షిత్తు ప్రతినిధి. నేననుకున్న ఈ శరీరమే రాకుండా కట్టెదుట అగ్నిహోత్రంలో కాలి దోసెడు బూడిద అయిపోతుంది. ఒక్క అరగంటలో ఏది నామరూపములు. కాబట్టి ఇంతటి అభిజాత్యము కూడా పోయిందంతే. ఈ అహంకారమును గుర్తించని కారణం చేత మరలా హీనోపాధిలోకి వెళ్ళిపోతున్నావు. అందుకని నీవు ఈశ్వరాభిముఖుడవు కావలసింది. నీకు సంబంధించిన ఈ భౌతిక సంబంధములు కానీ, వ్యక్తులు కానీ, ఆస్తులు కానీ, సంపద కానీ ఏవీ నిన్ను రక్షించవు. నీవు ఈశ్వరుడి పాదములను పట్టుకో, అవి మాత్రమే నిన్ను రక్షిస్తాయి. వివేకం తెలుసుకో అని చెప్పాడు. ఇక్కడ శుకుడు విరాట్ రూప వర్ణమునంతా చేసి హరి లేని పదార్థము లేదు. ఋషులు, సముద్రములు, భూమి, పంచమహాభూతములు ఇవన్నీ కూడా ఈశ్వరుని అంగాంగములై ఉన్నాయి. కాబట్టి ఎక్కడ చూసినా ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. కానీ ఈశ్వరుడు కనబడడం లేదు. ఎందుకు? అదే మాయ. అది నామరూపముల యందు కలిగిన తాదాత్మ్యం తదధిష్టానమైన బ్రహ్మమునందు కలగదు. అలా కలగాలంటే మాయ తొలగిపోవాలి. ప్రపంచంలో ఉన్నది మాయా అని తెలిస్తే అది తొలగిపోతుంది. ఇది మాయా అని గురుముఖంగా తెలియగానే మాయ తొలగిపోతుంది. అప్పటి వరకు తొలగదు. దానికి ఈశ్వర కృప తోడైతే తొలగుతుంది. మాయ తొలగినప్పుడు లోపల ఉన్న ఆత్మ భాసిస్తుంది.
కానీ మాయ తొలగడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఈశ్వరుని కోసం నీవు ఎక్కడా తిరగనక్కరలేదు. విశ్వము హరి, హరి విశ్వము. అజ్ఞానము చేత లోకములో ఈశ్వరుడు, లోకము ఇంకా ఇంకా అలా కనపడుతున్నాయి. కానీ జ్ఞాన నేత్రము చేత చూస్తే ఉన్నది ఒక్కటే. నీవు కానీ సక్రమంగా వినదలుచుకుంటే హరిమయము కాని పదార్థము ఈ ప్రపంచమునందు లేదు. ఇది తెలుసుకుని సమస్తము ఈశ్వరమయం జగత్ అని అంగీకరించి అంతటా బ్రహ్మమును చూసి ఉన్నది బ్రహ్మమే అని నీవు అంగీకరించగలిగితే నీకు ఉత్తర క్షణమే మోక్షము అని బోధ చేసి భక్తి నిలబడడానికి శుకుడు ఒక మాట చెప్పాడు. నేను భక్తిగా ఉంటాను అంటే కుదరదు. నీకు ఈశ్వరుని యందు పూనిక కలగాలి. ఇంట్లో కూర్చుని భగవంతుని మీద భక్తి రావాలని అనుకుంటే రాదు. ఈశ్వరునికి ముందు నీవు నమస్కారం చేయడం మొదలు పెడితే ఆయన నీకొక దారి చూపిస్తాడు. భగవంతుని కథలు వినుదమనే స్థితికి నిన్ను తీసుకువెడతాడు. కానీ మనిషి కొన్ని కోట్ల కోట్ల జన్మల వరకు అసలు భాగవత కథ వైపు వెళ్ళడు. కానీ వెళ్ళాడు అంటే అతని జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమైందన్నమాట. భగవంతుని కథలను వినడం నీవు ప్రారంభిస్తే భక్తి కలుగుతుంది. ఆ భక్తితో అంతటా నిండి ఉండి చూస్తున్నవాడు, చేయిస్తున్నవాడు సర్వేశ్వరుడనే భావన నీకు కలిగిన నాడు నీకు తెలియకుండా భక్తిలో ఒక విచిత్రం ఏర్పడుతుంది. భాగవతం మనసుకు ఆలంబనం ఇస్తుంది, మనస్సును మారుస్తుంది, ఈశ్వరుని వైపు తిప్పుతుంది. దీనిని అందరూ పొందలేరు. ఈ అదృష్టం పొందాలి అంటే ఈశ్వరానుగ్రహం కూడా ఉండాలి. ఎవరిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడో వారు మాత్రమే భాగవతమును వినగలరు తప్ప అందరూ భాగవతమును వినలేరు. అందుచేత నీవు భగవత్ కథాశ్రవణంతో ప్రారంభం చెయ్యి. ఈ సమస్త జగత్తును సృష్టించిన వాడు ఆయనే అని చెప్పాడు. పూజ్య గురువులచే చెప్పబడిన శ్రీ మదాంధర భాగవతం 25వ భాగం సమాప్తం.